దేవుని మాటను వింటే, మనం లోబడితే, వెంబడిస్తే ఆయన చేసే కార్యం ఏమిటంటే, ద్వితీయోపదేశకాండము 28:11 మరియు యెహోవా నీకిచ్చిన నీ పితరులు ప్రమాణము చేస్తున్న దేశములో యెహోవా నీ గర్భఫల విషయములో, నీ పశువుల విషయములో, నీ నేల పంట విషయములో నీకు సమృద్ధి మేలు కలుగు. ఏమిస్తాడంట? సమృద్ధి. ఈ వారం నుండి ఏమి స్టార్ట్ అవబోతుంది? సమృద్ధి. చెప్పండి, ఏంటి? సమృద్ధి. సమృద్ధి అంటే 5 రొట్టెలు 2 చేపలు. సమృద్ధి ఉందా లేదా? సమృద్ధి అంటే ఇప్పుడు ఇంకొక విషయం తెలుసా మీకు? ద్రాక్షారసము కొంచెం ఉంది, అడుగునుంది, సగం ఉంది, అలాగనా అయిపోయింది. కానీ ఏం చేశారంటే అయిపోయిన దాంట్లో ముంచి తీసుకొని వెళ్ళారు. సమృద్ధి. 28:12 యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశము తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకులకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. అప్పు తీర్చబడుతుంది. అప్పు ఏమవుతుందండి? అప్పులు ఉన్న సహోదరి సహోదరులారా, లక్షల వైపు చూడబోకండి, కోట్ల వైపు చూడబోకండి. అప్పు దేవుడు తీరుస్తాడు, అంతే. మీ అప్పు ఏదో తీర్చబడబోతుంది అంటున్నాడు. అప్పు ఇచ్చేటట్లుగా అప్పు తీరుస్తాడు. బైబిల్లో క్లియర్గా ఉండిద్ది కదా. 2 రాజులు 4:7 అన్నాడు కదండి. ఆ ప్రవక్త ఏమన్నాడమ్మా? నీవు పోయి నూనెని అమ్మి అప్పు తీర్చి, చాలు అప్పు తీర్చి. ఈ ప్రాణం తెప్పరిల్లుతుంది కదా ఆ మాట. నీవు పోయి నూనె అమ్మి అప్పు తీర్చి మిగిలిన దానిలో నీవు నీ పిల్లలు అప్పు తీరుస్తాడని. మీరు అప్పు తీర్చబడే కాలము సమీపమైంది. మీకు అప్పు తీర్చబడే కాలం ఏమైందండి? సమీపంగా ఉంది. మీకు తెలియలా ఇంకా అది. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. నీకు తెలియలా, కొన్ని సందర్భాల్లో మనకు తెలియదు. అంటున్నాడు, నీవు పోయి ఆ నూనె అమ్మి అంటే వ్యాపారం స్టార్ట్ అయింది. మిగిలేటట్లుగా దేవుడు దీవించాడు. అప్పు తీర్చబడిపోయింది. ఆమేన్ చెప్దాం అందరం ఒకసారి. మన గుండెల మీద కుడి చేయి పెట్టుకొని కూడా అమ్మయ్య ఆమేన్ స్తోత్రం. మన అప్పులు తీర్చబడుతుంది, మన కార్యాలు నెరవేర్చబడుతుంది. మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. లేనిది ఉన్నది లేనట్లుగా తిరిగేవాడు. ఒకసారి నాకు ఒక అమౌంట్ అవసరమైంది. 2-3 ఫోన్ చేశా, వాళ్ళు ఫోన్ తీలా. విషయం ఏంటంటే తర్వాత 2-3 స్థలాలకు వెళ్ళాలని వెళ్తున్నా. వేరే ఒక ఆయన ఇంటికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు. నేను అంటున్నాను, నేను ఇప్పుడు రావటం కుదరదని చెప్పు, ఇప్పుడు రావటం కుదరదని చెప్పు. మన సంఘ వ్యక్తి ఆయన. ఇప్పుడు నేను పనిలో ఉన్నానులే. ఆయన ఏంది, వాళ్ళ పాప ఫారెన్ పోయింది. వాళ్ళ పాప ఫారెన్ పోయింది. మొదటి జీతం పంపించేసింది. మొదటి జీతం అంటే మీరు అర్థం చేసుకోండి. ఫారెన్ నుండి నేను నాకు కావాల్సిన దానికన్నా 3 అంతలు ఉంది అక్కడ. దేవుడు సిద్ధపరిచి ఇంట్లో పెడితే నేను జిడ్డుగారిన మొహం వేసుకొని చెమటలు కారుతా, ఫోను తీయకుండా అక్కడ ఉన్నమని ఇక్కడ ఉన్నమని. కొన్ని సందర్భాల్లో దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి కూడా గోచరం అంటే ఆలోచనకు అందదు. లేదయ్యా ఆయన మీరు వచ్చేదాకా ఉన్నాడు, రావాలి. వస్తే ఆయన ప్రార్థన చేయించుకొని ఇలాగా అన్నాడు. నేను అప్పుడు అనుకున్నా, దేవుని కార్యాలు చూడ ఎలాగుంటాయి అని. నేను అంటున్నాను, ఈరోజు ఒక దైవ సేవకుడుగా పులిపీటి మీద నిలబడి దేవుని యొక్క ప్రతినిధిగా చెప్తున్నాను. దేవుడు ప్రియులారా, మీకు అప్పు తీర్చడానికి ఒక ద్వారము తెరచి ఉన్నాడు. అది నెరవేర్చబడబోతూ ఉన్నది. నా దేవుడు ఈరోజు నీతోనే చెప్పమని వాక్య రూపంలో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో నుండి అంటున్నాడు కదా వాక్యములో, అప్పు తీర్చబడెను. స్తోత్ర. ఒకవేళ అప్పు తీసుకున్నవాడు, రండి బైబిల్లో ఒక మాట చూద్దామా? సామెతలు 22:7 చూడండి. అప్పు చేయువాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. అప్పు తీరాలి అంటే ఈ మనసు కలిగి మీరు ప్రార్థన చేయండి, అప్పు తీరుతుంది. కీర్తన 37:21 చదవమ్మా. భక్తిహీనులు అప్పు ఎందుకు తీరదంటే, భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకొందరు. ఏమండి, ఇక్కడ ఏమంటాడంటే మనం భక్తిహీనులుగా ఉన్నాం కాబట్టి అప్పు. భక్తిహీనులు అంటే అర్థమైందంటే ప్రియులారా, అప్పు తీసుకొని వాళ్ళ మీదకి గొడవకి వెళ్తాం. అప్పు తీసుకొని తీయలేదు చేయలేదు అంటాం.
కొంతమంది దేవునికి పరిచర్య చేసి దేవునికి ఇచ్చి నేను చాలా ఇచ్చాను, చాలా చేశాను అంటారు. పరలోకం ఉందా వాళ్ళకి? అంటే ఎవరికి ఇచ్చావు, ఎవరికి చేసావు? దేవునికి ఇచ్చావు, దేవునికి చేసావు. 28:8 మాట చూడండి. నీ కొట్లలో నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు. నీ ప్రయత్నం, మీరు చేయి ప్రయత్నములో మీకు దీవెన కలుగును. ప్రసంగి 3:17 ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును ఉన్నది. అంటే ప్రియులారా, నీవు చేస్తున్న ప్రయత్నం, పెళ్ళికి, ఇల్లు కట్టడానికి, అప్పు తీర్చడానికి, ఉద్యోగ ప్రయత్నం, నువ్వు ఏదో ప్రయత్నం చేస్తున్నావు. ఆ ప్రయత్నానికి ఇప్పుడు సమయం వచ్చింది. నీ ప్రయత్నాన్ని దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. అందరూ లేచి నిలబడదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మహిమా స్వరూపుడా, మీకు వందనాలు. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు. ఉదయకాలపు వాగ్దాన సందేశంలో నీ కృప మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలయ్యా. పావురం సాదృశ్యం చూసాం. ఈ పావురం ప్రియులారా సంఘములో ఎలా ఉన్నదో సమాజంలో చూసాం. అలాంటి అనుభవాలు 3 మాకు దయచే. ఈరోజు నీ బిడ్డలు కూడి వచ్చి ఉండగా దీవి ఆశీర్వది, బలపరచండి ప్రభువా, భద్రపరచండి. నీ మహాకృపను తోడుగా ఉంచు. ఈరోజు సమస్యల పోరాటంలో ఉన్న వారికి విడుదలే, అసమాధానములు సమాధానం, నెమ్మదిని, ఆరోగ్యం, మీ బలమీ ప్రభువా. ఎవరెవరు హాస్పిటల్ పాలయ్యారు స్వస్థపరచండి. ఎవరెవరు బలహీనంగా ఉన్నారు బలపరచయ్యా. అన్ని విధాల తోడుగా ఉండి దీవించమని, ఉదయకాల దీవెన, ఉదయకాల ఆశీర్వాదముతో నింపమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక అన్నిని సహవాసము కొడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.